నమో వెంకటేశాయ. కురువరసి నంబికి మోక్షం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. బ్రాహ్మణ భార్య అస్తికలు అద్భుత రీతిలో శ్రీనివాసుని అనుగ్రహం చేత పునరుజ్జీవించి తిరిగి బ్రతకటం అనే మహాశ్చర్యంను కళ్ళారా చూసిన తొండమానుడు శ్రీనివాస ప్రభువు మహిమను తలుచుకొని పరమాశ్చర్యం పొందాడు. తన యొక్క అపరాధమునకు స్వామికి ఆగ్రహం కలిగిందని భయపడి శ్రీనివాస పరబ్రహ్మమును అనేక విధములుగా స్తుతించాడు. అతని స్తోత్రం పూర్తిగా వినకుండా శ్రీనివాసుడు అదంతా తనకు వినపడనట్టే మౌనం వహించి ఉన్నాడు. దానికి మిక్కిలి భయపడిన తొండమానుడు భగవంతుడు తనపై చాలా ఆగ్రహంతో ఉన్నాడని తెలిసి అతనికి రాత్రింబవలు మనసు స్థిమితం లేకుండా ఉన్నది. ఏం చేద్దామన్నా శ్రీనివాసుని అనుగ్రహం నష్టపోతానన్న భయం అతని మనసును పట్టి పీడించుతున్నది. ఏం చేయవలనో బోధపడక వెంకటాచలం వద్ద తపస్సు చేస్తున్న అంగీరసాది మహర్షులను శరణు వేడి ఆ మహామునిని అనేక విధములా ప్రార్థించి భగవంతుని ప్రసన్నుని చేసుకొనుటకు ఉపాయం అడిగెను. దానికి అంగీరస మహర్షి మౌనంగా ధ్యానించి తొండమానుతో ఇలా అన్నారు. ఓ తొండమాన్ మహారాజా, నీవు మిక్కిలి కష్టంలో పడితివి. భగవానుని అనుగ్రహం కోల్పోవుట కన్నా దురదృష్టమేమి కలదు? అయినా నేనొక ఉపాయం చెప్పెదను. పరిపూర్ణ మనస్కుడవై ఏకాగ్రతతో నిష్టగా ఆ విధంగా ఉపాసన చెయ్యి. అనగా తొండమానుడు అంగీరసుముని నక్కి నమస్కరించి, మహాత్మా, నేను తప్పక మీరు చెప్పినట్లే ఆచరించెదను. నాకా ఉపాయమును త్వరగా బోధించండి అని దీనుడై ఆర్తితో ప్రార్థించాడు. దానికా మహర్షి శ్రీనివాస ప్రభువునకు తులసీదళములతో సహస్రనామార్చన చేస్తే ఆయనకది మిక్కిలి ప్రీతికరమైన సేవ. ఉపవాసముండి నీవు నియమనిష్టలతో స్వామివారిని నిశ్చల మనసుతో పూజించు. భగవంతుడైన శ్రీనివాసుడు తప్పక ప్రసన్నమవుతాడు అని చెప్పారు. తొండమానుడు అంగీరసముని సలహా ప్రకారం స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ పాదములపైన ఒక్కొక్క తులసీ దళమును ఒక్కొక్క నామంతో పెట్టి పూజిస్తూ అలా శ్రీనివాస సహస్రనామార్చన నిష్టగా చేశాడు. ఆ విధంగా 3 మాసములు స్వామికి బ్రహ్మముహూర్తమునే లేచి తులసీదళములతో శ్రీ వెంకటేశ్వర సహస్రనామార్చన చేశారు. అయినప్పటికీ శ్రీనివాస ప్రభు అలానే మౌనం వహించి ఉన్నారు. తొండమానుని పూజ తనకి వినిపించినట్లే శిలారూపంగా ఉలుకు పలుకు లేకుండా తీవ్రమగు దృష్టితో నిలిచి ఉన్నాడు. దానికి తొండమానుడు చాలా భయం చెంది ఏమి చేయవలనో పాలుపోక శ్రీనివాస ప్రభువుతో ఇలా చెప్పారు. దేవా, నీ వంటి మహాత్ములు భక్తుల అపరాధము లెక్కింపరాదు. నాకు భక్తులు చాలామంది ఉన్నారు. కానీ నీ వంటి బ్రాహ్మణ స్త్రీ ఘాతకుడు ఘోర